హలో గైస్ వెల్కమ్ టు TeluguTech 2.0 లెవెల్ లైక్ టెక్నాలజీ. ఈరోజు వీడియోలు చూస్తున్నట్లయితే ఎల్జీకి సంబంధించినటువంటి ఏదైతే నిన్న అన్బాక్స్ వీడియో చేయడం జరిగిందో దానికి సంబంధించినటువంటి కొన్ని కామెంట్స్ రావడం జరిగింది అనమాట. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే ఎల్జీ వింగ్ మొబైల్ ఏదైతే మనకు అరోరా గ్రే అండ్ ఇల్లీ సీజన్ స్కై అని చెప్పేసి టూ కలర్స్లో అవైలబుల్లో ఉంది. జస్ట్ వీళ్ళ కలర్కే ఏదైతే స్కై కలర్ ఉందో దానికి 37,000 పెట్టడం జరిగింది. సో ఏదైతే గ్రే కలర్ ఉందో దానికి 30,000 పెట్టడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈ కలర్ కోసం ఎంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకంటే మిగతా ఫ్యూచర్స్ అన్నీ సేమ్, జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది. దానికి 7,000 అంటే అవసరం లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్లస్ అది కూడా టెంపరీ అన్అవైలబుల్లో ఉంది. సో ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఎల్జీ వింగ్ అనేది మనం 13వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే ఫ్లాష్ సేల్స్ పెట్టుకోవడం జరిగింది అనమాట. 13వ తారీఖు నాడు 12 AM పెట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత 15th నాడు 12 PM ఆఫ్టర్నూన్లో సేల్ పెట్టడం జరిగింది. తర్వాత ఇట్లా సేల్స్ పెట్టుకొచ్చారు. సో మరి స్టాక్ చాలా ఉందో ఏమో తెలియదు, కానీ ఏదైతే ఫ్లాష్ సేల్ నుంచి ఓపెన్ సేల్లోకి వచ్చిందనమాట. ఇప్పుడు ఎవరన్నా కావాలనుకుంటే మాత్రం ఈజీగా బై చేయొచ్చు. అండ్ ఫస్ట్ కొనుక్కున్న వాళ్ళకి దాదాపు 11 days అని చెప్పేసి చూపించింది ట్రాకింగ్లో. బట్ నాకు మాత్రం 18 అంటే 5 రోజుల్లోనే వచ్చేసింది. సో ఇప్పుడైతే ఇంకా 2 డేస్లోనే వస్తుంది మ్యాక్స్ టు మ్యాక్స్. సో దీని ఫీచర్స్ అవన్నీ మీరు ఇంతకుముందు వీడియోస్లో చూసే ఉంటారు. నేను నిన్న మొబైల్ వచ్చాక అన్బాక్సింగ్ వీడియో కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు అన్బాక్స్లో చూసినప్పటికి కూడా చాలా బెటర్ అనిపించింది. కాకపోతే మనకు యాజ్ యూజువల్ మనకు ప్రీవియస్ మోడల్ లాగానే ఈ మోడల్ కూడా ఛార్జర్ ఇవ్వలేదు, ఓన్లీ కేబుల్ ఇచ్చారు. అలాగే ఏదైతే 3.5 mm జాక్ 2 టైప్ సి ఉంటుంది చూసారా, సో ఆ కేబుల్ ఇవ్వడం జరిగింది. 2 కేబుల్స్ వచ్చాయి. తర్వాత యూజర్ మాన్యువల్ కేస్ వచ్చింది. సో కేస్ అంటే ఇప్పుడు మనం వేరే మొబైల్స్ చూసుకున్నట్లయితే ఏదైతే కేసు మన మొబైల్కి అటాచ్ చేసిన వెంటనే డిస్ప్లే పైన అటాచ్ అయ్యి ఇక్కడ స్టిచ్ అయిపోతుంది. బట్ దీనికి వచ్చిన కేసు చూసినట్లయితే ఏదైతే మనకు వెనకాల బ్యాక్ కేసు ఉంటుంది, జస్ట్ దానికి మనం కొంచెం గమ్ టైప్లో ఇవ్వడం జరిగింది అనమాట, ఒక స్టిక్కర్. సో మొబైల్ని దానికి అటాచ్ చేయాలన్నమాట. సో స్టిక్ అయిపోతుంది దానికి. సో ఈజీ రిమూవలే వచ్చేస్తుంది. కాకపోతే మొబైల్ బ్యాక్లో కూడా గమ్ అతికినట్టు ఏం కనిపించదు. సో అదైతే అలా రావడం జరిగింది. ఇక ఇంకో చూసుకున్నట్లయితే దీనికి స్క్రీన్ గార్డ్స్ అనేది ప్రీ అప్లైడ్ రాలేదు. సో స్క్రీన్ ప్రొటెక్టర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అవి ఎలా అంటే చాలా పల్సగా ఉండడం జరిగింది. సో మొబైల్ ప్రొటెక్టర్స్ అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉన్నాయి, ఏదైతే దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ ప్రొటెక్టర్స్ కేసెస్ అవి. సో ఒకసారి నేను రివ్యూ చేస్తాను ఏది బాగుందనేది. సో దాని తర్వాత మీరు కొనుక్కోవచ్చు. సో అదర్వైజ్ ఓకే. అండ్ ప్రొటెక్ట్ పౌచ్ అయితే ఓకే, దీనికి వచ్చిన పౌచ్ చాలా బాగుంది. సో ప్లాస్టిక్ హార్డ్ కేస్ పౌచ్ రావడం జరిగింది. ఎందుకంటే బాక్స్ మీద క్లియర్గా రాశారు హార్డ్ కేస్ పౌచ్ ఇంక్లూడ్ అని చెప్పేసి. సో ఇంకొంచెం టైం పడుతుంది బయట మనకు డిజైనర్ పౌచ్లో అలా దొరకడానికి. అండ్ ఆల్సో దొరికినా సరే ఇది ఓన్లీ బ్యాక్ ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ స్క్రీన్ ఏదైతే ఈ రొటేటెడ్ స్క్రీన్ ఉంది చూసారా దానికి మాత్రం ప్రొటెక్ట్ చెయ్యదు. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ ఇటు మనం రొటేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి దీనికి అటాచ్ అవ్వదన్నమాట. సో ఎలాగైనా సరే జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ స్క్రీన్ ప్రొటెక్టర్ మాత్రం కంపల్సరీ. కాకపోతే కొన్ని ప్రొడక్ట్స్ చూసినా సరే మనకు ఈ స్మాల్ స్క్రీన్కి ప్రొటెక్టర్స్ రావట్లేదు, ఓన్లీ బిగ్ స్క్రీన్కే రావడం జరుగుతుంది. ఏదైతే స్క్రీన్ గార్డ్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి, ఆఫ్లైన్లో అయితే ప్రస్తుతానికి అయితే నేను కొన్ని మొబైల్ షాప్లో చూశాను కానీ అవైలబుల్ లేవు. ప్లస్ ఏదేమైందంటే ఇది చాలా పల్సగా ఉండడం వల్ల స్క్రీన్ ప్రొటెక్టర్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా బయట వేసే వాళ్ళు వేస్తేనే ఎయిర్ బబుల్స్ వచ్చాయి దాని మీద, ఇది మెయిన్ స్క్రీన్కి. సో గైస్ ఇది ఈ వీడియో. సో ఇదైతే ఇప్పుడు ఓపెన్ సేల్లోకి వచ్చేసింది. సో ఎవరన్నా కావాలనుకుంటే కొనేసుకోవచ్చు. సో దీని వెయిట్ అంటారా, వెయిట్ అంటే నాకైతే అంత పెద్దగా ఏమనిపించలేదు. ఎందుకంటే నేను ప్రీవియస్ మోడల్ యూజ్ చేస్తున్న మొబైల్ 210 గ్రామ్స్ ఉందన్నమాట. సో దాంతో కంపేర్ చేసుకుని ఒక 50 గ్రామ్స్ ఎక్కువ. సో అంత పెద్దగా అని చెప్పేసి చెప్పుకోలేము. అండ్ ఆల్సో ఇప్పుడు మనకు ఏదైతే ఫ్లాగ్షిప్ ఫోన్స్ చూసుకున్నట్లయితే గేమింగ్ ఫోన్స్ యాసిస్ ఆర్ఓజీ ఫోన్స్ ఉన్నాయి కదా 3 and 5, అవి కూడా సేమ్ అంతే వెయిట్ ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడవచ్చు మీరు ఆర్ఓజీ ఫోన్స్ అండ్ నాకు తెలిసి సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కూడా ఇంతే వెయిట్ ఉంటాయి. సో 260 గ్రామ్స్ అనేది అంత వెయిట్ కాదని చెప్పేసి నా ఒపీనియన్. సో వెయిట్ గురించి అయితే అసలు బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కెమెరాలో కొంచెం వామ్గా వస్తున్నాయి ఫొటోస్. సో మనమైతే కొంచెం కెమెరా గురించి అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఫోను ఇక్కడ చూస్తున్నాం.
240 గ్రామ్స్ ఇది. సో దీంతో కంపేర్ చేసుకుంటే అది కూడా అంతే. సో 260 గ్రామ్స్, ఇంకో 20 గ్రామ్స్ ఎక్స్ట్రా అనమాట. సో ఇలాంటి ఫ్లాగ్షిప్స్ కూడా ఉన్నాయి. సో 260 గ్రామ్స్ అనేది అంత పెద్ద వెయిట్ ఏం కాదు, మనం ఎఫర్ట్ చేయొచ్చు. ఇంకా కొంతమంది చెప్పారు ప్యాకెట్లో పెట్టుకోవాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని. అలాంటి సిచ్యువేషన్స్ అయితే నేనేం ఫేస్ చేయలేదు. ఒక 2 డేస్ నుంచి వాడుతున్నాను, నిన్న ఇవాళ. సో అలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్నీ చాలా 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 బాగా పనిచేస్తున్నాయి. కెమెరా కూడా, ఫ్రంట్ కెమెరా కూడా చాలా బెటర్గా ఉండడం జరిగిందనమాట. సో మీకు ఈ ఫోన్ వాడడంలో యాజ్ యూజువల్గా నేను వాడుతున్నాను కాబట్టి ఏమైనా ఇష్యూస్ వస్తే మాత్రం కామెంట్ రూపంలో చేయండి. మీకు సొల్యూషన్స్ మరో వీడియోలో చేస్తాను నేను. సో గైస్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు తెలుగు టెక్ 2.0.